తాను తెలుగుదేశం పార్టీలో సైకిల్ ఎక్కానని ప్రముఖ పత్రికలో వచ్చిన వార్తల్లో నిజం లేదని, తాను జీవించి ఉన్నంతకాలం వైఎస్ఆర్ అభిమానిగానే కొనసాగుతూ వైసీపీలోనే ఉంటానని, భూమన సైన్యంలో పనిచేస్తానని బొమ్మగుంట రవి ఆగ్రహంతో కూడిన ఆవేదనతో స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ కట్టా గోపి యాదవ్, కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యంలతో కలిసి బొమ్మగుంట రవి మాట్లాడుతూ తన మనసుకు బాధ కలిగించినట్లు వార్త రాసిన ఆ పత్రిక ఆఫీసు ముందు రజకుడునైన తాను 100 గాడిదలతో 100 మూటల బట్టలతో నిరసనగా వెళ్లి ఉతికారేస్తానని హెచ్చరించారు. నా మీద ఒక మ్యాటర్ రాశారు ఈరోజు మన పేపర్ వాళ్ళు. సైకిల్ ఎక్కేసిన బొమ్మగుంట రవి అని నేను ఎన్నో మాటలు ప్రెస్ మీట్ పెట్టాను. మామూలుగా ఎందుకు పెట్టాను, మా పార్టీలో ప్రాబ్లాలు జరుగుతున్నాయి, ఈ ప్రాబ్లాలన్నీ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, వీటినంతా చూడండి ఎమ్మెల్యే గారు అని చెప్పి పెట్టాను. నేనేం అడగలేదు, నేనేం చెప్పలే కదా. మామూలుగా నేను పార్టీ నా జీవితం ఉన్న రోజులు, దేవుడిచ్చిన అవసరం రోజులు టీవీల్లో యాప్ల్లో చెప్పుకునేవాళ్ళు వేరే. బొమ్మగుంట రవి నోడు మీ అందరికీ తెలుసు నేను ఎట్టుంటాను, ఏ పార్టీలో ఉంటాడా ఎట్టుంటాడనేసి. నా పైన కూడా అలా రాసి అదేందో ఊర్లో అందరు గొడ్లు ఉంటే సాగలోడు గొడ్డుకే వచ్చిందని ఒక సామెత ఉంది. అట్లా మా మీద పడినారు. ఈనాడోడు ఎందుకు ఏమని పడినాడంటే నేనేది ఎక్కుతా ఉన్నాను సైకిల్. అది సైకిల్ ఏడుంది ఎక్కేదానికి, అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చి ఏడ చూసిన అదేదో ఆయిల్ తీసుకొని పొగొచ్చేట్టుగా రుద్దుకుంటా ఉన్నారు. ఇప్పుడు లేదు, సైకిలే లేదు, సైకిల్ ఉందని వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉంటారు. ఇంక ఇదే మాదిరి రాష్ట్ర ఉంటే నేనేం చేస్తాను చేసిన, నేను వాడి మాదిరి సూట్ వేసేస్తా, కోర్టుకి వేస్తానన్ను. మానవత్వంగా ఒక 100 గాడిదలు తోలుకొని వచ్చి 100 మూటల గుడ్డలు తెచ్చి మీ ఆఫీసు ముందర గుడ్డలు ఉతుకుతా.